రూ. 250 ఒక్క దోస, 2 ఇడ్లీ కాస్ట్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి నేనేం ప్రిపేర్ చేసుకోలేదని బ్రేక్‌ఫాస్ట్ నేను ఆర్డర్ చేసుకున్నా. పార్సిల్ అయితే టైంకొచ్చింది. చాలా ఫాస్ట్‌గా ఓపెన్ చేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ ఏమో యావరేజ్‌గా ఉంది. ఎంతైనా చెన్నైలో ఆంధ్ర టేస్ట్ దొరకడం చాలా కష్టం. చెన్నైలో కోకోనట్ చట్నీ టేస్ట్ సేమ్ కొబ్బరి పాలలానే ఉంటుంది. అసలు అదేంటో స్పైస్ ఉండదు. మనం ఎంత పెద్ద రెస్టారెంట్‌కెళ్ళినా సరే అది మాత్రం జస్ట్ అది వైట్‌గా అది లిక్విడీగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా సాంబార్‌తోనే తింటారు. మనం ఏది ఆర్డర్ పెట్టినా సరే సాంబార్ మాత్రం కంపల్సరీ ఇస్తారు. అండ్ ఇడ్లీ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది టేస్ట్ అండ్ టెక్స్చర్. మనం ఇడ్లీతో మనము ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాం కదా! ఇక్కడ రవ్వ యూజ్ చెయ్యరు. అది చేయకుండా వీళ్ళకి దోస పిండి అండ్ ఇడ్లీ పిండి 2 ఒకే బ్యాటర్‌తో చేస్తారు. మనం బయటికెళ్ళి ఇడ్లీ పిండి అడిగినా వాళ్ళు దోస పిండే ఇస్తారనమాట. సో, టేస్ట్ అనేది మన ఆంధ్రాలో లాగైతే ఖచ్చితంగా ఉండదు. సో, నేను కొంచెమే తినగలిగాను. రూ. 250కి న్యాయం అయితే చేయలేకపోయా. ఇప్పుడేమో కాఫీ తాగాలనిపిస్తుంది. కాఫీ నేను అప్పుడప్పుడు 2 డిఫరెంట్ పౌడర్స్‌ని కలిపి చేసుకుంటాను. అదేంటో నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఎంతైనా మన కోసం మనం కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగడం అంటే ఐ ఫీల్ ఇట్ లైక్ ఎ సెల్ఫ్ లవ్ అండ్ థెరపీ. నాకు కాఫీ కలపడం కూడా ఒక థెరపీ లానే అనిపిస్తుంది. అండ్ నేను కాఫీ పౌడర్ అండ్ షుగర్‌ని బీట్ చేస్తాను. సో దట్ ఆ అరోమా, టేస్ట్, టెక్స్చర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ చెన్నైలో కాఫీ గూడా వీళ్ళు చాలా వరకు ఫిల్టర్ కాఫీనే ఇక్కడ తాగుతారు. ఎంత పెద్ద రెస్టారెంట్‌కెళ్ళినా గూడా 90% ఫిల్టర్ కాఫీ అనేది మనకు ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కాఫీ కూడా చాలా స్ట్రాంగ్‌గా చేస్తారు. మనకి కాఫీ సర్వ్ చేసేటప్పుడు గూడా మనకి ఎయిదర్ స్టీల్ గ్లాస్ ఒక చిన్న బౌల్ ఇస్తారు. లేకపోతే ఇత్తడి గ్లాస్ దానికి తగ్గ సాసర్ లాగా ఏదైనా ఇస్తారు. సో, చాలామందేంటంటే ఆ సాసర్‌నే వాడతారు. ఆ సాసర్‌ని వాడి మళ్ళీ వీళ్ళు ఇలా గిల్లకి కొట్టుకొని ఆ తర్వాతే కాఫీ తాగుతారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి కాఫీ అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. టీ కన్నా కాఫీయే ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. అండ్ టీ టేస్ట్ గూడా అన్ని చోట్ల అసలు బాగోదిక్కడ. కాఫీయే కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, ఇలాంటి వీడియోలు మీకింకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.